దేవుడా, ఈ రిజిస్టర్లో వాళ్ళ అడ్రస్ ఎందుకు రాయలేదు? రాశారని అనుకున్నాను సార్. కాస్త కంగారులో దాన్ని వెరిఫై చేయలేదు సార్. మరెందుకయ్యా ఇక్కడ నువ్వు పనిచేసేది? విశ్వనాథన్ ఓమనుకుంటానా? సార్ ఆ పేరు ఎక్కడో విన్నట్టుంది సార్. వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి తప్పించుకుపోయినా ఇద్దరు అమ్మాయిలు తీసుకొచ్చి రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారో నీకు చెప్పారా? లేదు సార్, వెళ్ళమని మాత్రం చెప్పారు. ఆ వెధవలతో వాళ్ళకి ఎక్కడ గొడవ వచ్చింది? ఇదే హోటల్లో సార్. నువ్వెవరు? నేను ఈ టూరిస్ట్ హోమ్లో ముఖ్యమైన మనిషే సార్. యజమానివా? లేదు సార్. మరి ఇంకెవరవయ్యా? రూమ్ బాయ్. ఆ రౌడీలు నీకు తెలుసా? అయ్యో, నేను అలాంటి మనిషి కాదు సార్. ఆ అమ్మాయిని చూసిన వెంటనే ఆ కుర్రోళ్ళందరూ ఏడాగూడంగా ప్రవర్తించారు సార్. అక్కడ ఆ చోటుకి తంబి సార్ వచ్చేశారు సార్. అక్కడ అబ్బు చేతులతో ఆ ముసలోడు కొట్టించుకుని నేరుగా ఎక్కడెళ్ళి పడిపోయాడు తెలుసా? తంబి సార్ కాల్ మీద. తర్వాత తంబి సార్ వాళ్ళందరినీ పట్టుకుని కుమ్మారు. చాలా బాగా కుమ్మేశారు సార్. ఎవరయ్యా ఆ తంబి సార్? అయ్యో, తంబి సార్ మీకు తెలీదా? పెద్ద అసిస్టెంట్ కూడా ఉన్నారు. పెద్ద మనిషి సార్. ఇక్కడ వచ్చేటప్పుడు నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈసారి గొడవ చేసి వెళ్ళేటప్పుడు నాకు 200 రూపీస్ ఇచ్చారు. ఎవరా తంబి? ఇల్లు ఎక్కడుంది? అవును, నేనే తమ్ముడు. నిన్న టూరిస్ట్ రూమ్కి వెళ్ళారా? అవును, వెళ్ళాను. అక్కడ గొడవ జరిగిందని మేనేజర్ చెప్పాడు. అక్కడ 2-3 పోరంబోకులున్నారు, వాళ్ళని చూస్తాను. కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? అది కాదు సార్. మరి ఇంకేంటి? కాపాడిన పెద్ద ఆయన కంప్లైంట్ ఇచ్చారా? అది కూడా కాదు సార్. మరి ఇంకేంటి? విషయం ఏంటో చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. ఆ రోజు హోటల్లో ఆ ముసలాళ్ళతో పాటు ఉన్న అమ్మాయిలు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని వచ్చిన వాళ్ళు. ఆ ముసలాళ్ళు అమ్మాయిల్ని బొట్లో వేసుకున్నారు అనుకుంటాను. నాకు అమ్మాయిలు కావాలి. ఆయన్ని విచారించడానికి ఇక్కడికి వచ్చారా? మీరు ఆ విషయంలో తలదూర్చినప్పుడు వాళ్ళు మీకు తెలుసు అనుకున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఆయన అక్కడే చూసా. క్షమించండి. ఇంకెక్కడైనా వాళ్ళని చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకేం ఇబ్బంది లేదుగా? వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళను కనిపెట్టి తిన్నగా మీ దగ్గరికే తీసుకొస్తాను. ఓకేనా? ధైర్యంగా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్ళనా? వెళ్ళండి. ఇలాంటి తెలివి తక్కువ పోలీసులు ఎప్పుడూ చూడలేదు. అక్కడ కూడా ఆయన రాలేదు కదా? ఏ సమాచారం లేక చాలా భయపడుతూ ఉన్నాము. నీకు ఫోన్ చేయమని అక్కయ్య ఫోన్ చేసింది, అందుకని చేశాను. ఇంతవరకు నాకు ఏ కబురు తెలీదు. ఎక్కడికి వెళ్ళినా చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేస్తారు. ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నా. నాకేదైనా సమాచారం తెలిస్తే నీకు ఫోన్ చేస్తాను. సరే. అమ్మా, ఏ సమాచారం లేకుండా ఇలా కనబడకుండా వెళ్ళటం బావగారు. మనం ఏం చేయగలం అక్క? దేవుడా, కత్తి మీద నిలబడట్టు నేను ఇంట్లో నిలబడ్డాను. నీకు నీ విషయం, నా నొప్పులు నాకే తెలుస్తుంది. మధ్యలో నా మనసును బాధపట్టేటట్టు మీరు మాట్లాడుతున్నారు. నేను ఏం చేయను? నా పరిస్థితిని కాస్త ఆలోచించి చూడండి. ఇదేమన్నా కొత్త రాగమై ఉంటుందేమో. దేవుడా. అయ్యో, వస్తారు. ఏదైనా కొంచెం లేట్ అయినా కానీ వస్తారు. అంతవరకు కొంచెం నిదానంగా ఉందాం. అది తప్ప మనం ఇంకా ఏం చేయగలం? ఏం చేయలేదు. అదిగో అక్కడ. అరే, తొందరగా బండి ఎక్కరా. ఆ హోటల్లో ఉన్న పిచ్చోడు వస్తున్నాడు. ఎక్కు, త్వరగా ఎక్కు. ఎక్కండి త్వరగా. బండి. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఆ పిచ్చోళ్ళని తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తారో? ఇంకెంత దూరం వెళ్ళాలి? అయ్యో, తెలియకనే అడుగుతున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదలనరా. నాకు తెలిసి నేరుగానే వెళ్ళుంటారు.
ఇక మీద సురక్షితమైన ప్లేస్కి వెళ్ళాలి. అలా అయితే ఒకే ఒక చోటు ఉంది. ఎవరది తెలియలేదే. మన కేసుకు సంబంధించి ఉంటారో వాళ్ళెందుకు ఇంటికి వస్తారు? ఇల్లు కోర్టు వేరే వేరే. ఓ దేవుడు, మీరు ఎక్కడికి వెళ్ళారయ్యా? అదేంటంటే ఒక ముఖ్యమైన విషయం. అలాగా? అరే తమాషా చెయ్యకయ్యా. ఇందులో తమాషా ఏముంది? ఇదిగో ఉన్నాడు కదా ఇతని భార్య విశ్వనాథ్ బామూర్తి కూడా ఇక్కడికి వచ్చాడు. మీ ఇద్దరు కనపడడం లేదు, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలని. ఈరోజు ఒకరోజు వెయిట్ చేయడని అతను చెప్పినాను. అలాగా? పర్వాలేదు, నువ్వు కాపాడు. ఓహో, కాపాడేనా? దామోదరి ఇంట్లో విచారించాను నిన్న, అప్పుడే వెళ్ళిపోయారని చెప్పారు వాళ్ళు. సిగ్గులేదే నీకు? మీకు ఎంత వయసు అవుతుంది? ఇంట్లో వాళ్ళ మనశ్శాంతిని పాడు చేసి చెప్పిన టయానికి ఇంటికి పోవడం తెలియదా మీకు? దయచేసి గొడవ పెట్టకు, మేము ఈరోజు ఇంటికి వెళ్ళిపోతున్నాం. అవును, ఆ విషయం సెటప్ చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. సెటప్ చేయడం? ఏంటి సెటప్ చేశారు? కొన్ని సమస్యలు ఉన్నాయి మిత్రమా. ఆ విషయం ఇక్కడ వదిలేసి వెళదామనే ఇక్కడ. అవును, పద మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. పదండి. రా రా, నువ్వు రా. ఈ లాయర్ గారింటి ముందు ఈ అందమైన అమ్మాయిలకి ఏంటి పని? హాయ్, పెద్ద కేసు గురించి అయితే వేరే లాయర్ని నేను చూసి పెడతాను. ఆడవాళ్ళ కేసులు ఈ లాయర్ తీసుకోడు. అయ్యయ్యో, నూన్ షో టైం అయిపోయిందే, లేకుంటే ముగ్గురు సినిమాకి వెళ్ళి ఉండొచ్చు. రేపు కూడా వస్తారా? పదరా, టైం అయింది. రేయ్, మీ ఇద్దరు పని అంతే. మీసాల గడ్డలు నలిసిపోయే వయసులో మీరిద్దరు చేసిన తప్పును నేను ఎదుర్కోవాలయా? కుదరదు. అది కాదు, జీవితంలో ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కేసు కూడా టేకప్ చేసింది లేదు. అర్థమైందా? మాట్లాడండి. ఎక్కడి నుంచో ఊరు పేరు తెలియని ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి నేను కాపలా కాయాలా? అది కాదు, అదంతా కుదరదు. అది ఏంటంటే నువ్వు చేసి తీరాలి. నువ్వు ఎలాగైనా చేయాల్సి. ఫ్రెండ్ కోసం ఇది కూడా చేయవా చెప్పు. దయచేసి చేయనని చెప్పక. ఇదిగో ఇలా చూడు. అది కాదులే, మేము ఇంటికి వెళ్ళామంటే పెద్ద సమస్య వస్తుంది. రేపు ఉదయం వచ్చి మేము పికప్ చేసుకుంటాం, అంతవరకు మీ ఇంట్లో ఉంచుకో. ఏమిటది? ఏ ప్రాబ్లం లేదు, నువ్వు వాళ్ళని అస్సలు చూడొద్దు. సార్, మేము లోపలికి రావచ్చా సార్? సార్కి ఆ అమ్మాయిలంటే ఇష్టం లేదని మాకు తెలుసు, కానీ మాకు మీరంటే చాలా ఇష్టం. మీరు ఈ రోజు రాత్రి సేఫ్గా ఇక్కడే ఉండండి. మేము మా ఇంటికి వెళ్ళి రేపు ఉదయమే ఇక్కడికి వస్తాం. మీకే ప్రాబ్లం లేదు, ఈయన బాగా తెలిసిన ఆయనే. సరే మిత్రమా, రేపు ఉదయం కలుస్తాం. శక్తి చాలా మంచి మనిషి అని నేను ఇంతకు ముందే చెప్పానుగా. తొందరగా రారా, వెళదాం. ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమిటో మన త్వరగా వెళ్దాం, పదరా. చేస్తాం. అయ్యో, ఏం జరగబోతుందో. త్వరగా బండి తీ. ఇదొకటి స్టార్ట్ అవ్వట్లేదు.